షఫీస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomplus.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ వీడియోలో మనం ఎల్ఐసి పాలసీస్ని ఆన్లైన్లో ఎలా పే చేయాలో చూద్దాం. చూడండి, దానికోసం మీరు ఏంటంటే గూగుల్లో ఎల్ఐసి ఇండియా లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఎల్ఐసి ఆన్లైన్ పేమెంట్ అనే ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు రిజిస్టర్డ్ యూజర్ అని ఉంది, తర్వాత వచ్చేసి ఎల్ఐసి పే డైరెక్ట్ అని ఉంది. అంటే రెండు ఉన్నాయి. అంటే మీకు ఒకవేళ యూజర్ ఐడి ఉంటే దీని ద్వారా వెళ్ళొచ్చు, లేదా మీకు డైరెక్ట్ పే చేయాలనుకుంటే డైరెక్ట్ కూడా పే చేయొచ్చు. డైరెక్ట్ పే చేయడానికి ఏంటంటే మీకు పాలసీ నెంబర్, మీరు ఎంత పే చేస్తున్నారో అవన్నీ తెలిసి ఉండాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను నా పాలసీ నెంబర్ టైప్ చేశాను, తర్వాత నేను ఎంత పే చేస్తున్నాను టైప్ చేస్తున్నాను, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ అడ్రస్ ఇచ్చేసి ఈ క్యాప్చా ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. అయితే చూడండి, డ్యూ ఉంటే మాత్రం ఆన్లైన్లో పే చేయరాదు. దానికోసం మీరు మీ బ్రాంచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఏం డ్యూ లేకపోతే డైరెక్ట్ మీరు ఇట్లా పే చేయొచ్చు. మీకు ఇలా ఒక పేజ్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు చెక్అవుట్ని క్లిక్ చేయండి. చెక్అవుట్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ చూడండి పే ప్రీమియం అని ఉంది సరే, ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి. సబ్మిట్ని క్లిక్ చేస్తే ఏంటంటే మళ్ళీ మీకు నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ పేజ్కి వచ్చేసిన తర్వాత చూడండి, మీరు ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్ చూసేసుకోండి. చూసేసుకున్న తర్వాత మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటున్నారా, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటున్నారో చూసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి, మీరు ఎస్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఎస్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేసేయండి. ఓకే ప్రెస్ చేస్తే మీకు మీ నెట్ బ్యాంకింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఏ బ్యాంక్ ద్వారా మీ ప్రీమియం పే చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ తీసేసుకోండి. తీసేసుకొని ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత సేమ్ మీకు మామూలుగా ఆన్లైన్ షాపింగ్ ఎలా చేస్తారో అలాగే మిమ్మల్ని ఏమడుగుతుందంటే మీ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ని ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఏంటంటే కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేసేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఒక సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఆ సెక్యూరిటీ కోడ్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి కన్ఫర్మ్ టైప్ చేసేయండి. కన్ఫర్మ్ టైప్ చేస్తే మీకు ఏంటంటే మీ అకౌంట్లోకి వెళ్ళి మనీ కట్ అయిపోయి మీకు ఏంటంటే మీ ప్రీమియం అనేది పే చేయబడుతుంది. మీ మొబైల్కి కూడా ఏంటంటే ఒక మెసేజ్ వచ్చేస్తుంది పే అయినట్టు. చూడండి, నాకు ఇక్కడ కూడా వచ్చేసింది కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఓకేనా? అంటే మీకు ఏంటంటే మీ ఎల్ఐసి ప్రీమియం ఎలాంటి లాగిన్ డీటెయిల్స్ అవసరం లేకుండా కూడా పే చేసుకోవచ్చు. చూడండి, ఈ ట్రాన్సాక్షన్ ఐడిని మీరు నోట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఏంటంటే క్లిక్ హియర్ ఫర్ పేమెంట్ అక్నాలజ్మెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి చూడండి, ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసే ముందు ఇక్కడ పాపప్ని ఎనేబుల్ చేసుకోండి. చూడండి, ఇక్కడ అలో పాపప్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తేనే మీకు అది అనేది ఓపెన్ అయిపోతుంది పీడిఎఫ్లో, లేకపోతే మీకు అది ఓపెన్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మొజిల్లా ఫైర్ఫాక్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి బ్లాక్ అవుతుంది. చూడండి, ఇలా నా ఎల్ఐసి ప్రీమియం అనేది పే చేయబడింది. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచన కామెంట్ పని తెలియండి. థ్యాంక్ యూ.